శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మేషరాశి వారి గురించి వాళ్ళు తెలుసుకొని జీవితాంతం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని సైంటిఫిక్ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అంటేనే రాశిచక్ర ప్రారంభంలో ప్రథమ రాశి. అందువలన వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ప్రథమంగానే ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా వీళ్ళు పుట్టినటువంటి కుటుంబంలో అప్పటిదాకా ఆ కుటుంబంలో ఎవరు సాధించినటువంటి విజయాన్ని సాధించడం, అలాగే ఎవరు చదవనటువంటి విద్య చదవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యాపారం చేసినా లేదంటే ఒక సాహసమైనటువంటి క్రీడలో పాల్గొన్నా అప్పటిదాకా ఆ కుటుంబంలో ఎవరు చేసి ఉండరు. అంత అద్భుతంగా ఆ విధంగా ఉంటారు. బట్ వాళ్ళు నెంబర్ 1 స్థాయికి వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది రాశి చక్రంలో నెంబర్ 1 రాశి కాబట్టి. ఇదే రాశిలో సూర్య భగవానుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళే టాప్ ర్యాంక్లో ఉండాలి. ఒకవేళ ఈ రాజకీయాల్లో ఉంటే సుప్రీం అథారిటీ వచ్చేంత వరకు కూడా పోరాడుతూ ఉంటారు. లేదా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఆ సంస్థకి అధికారిగా ఉండేంత వరకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో నియమించడం కానీ దాని కొరకు పోరాడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఉద్యోగపరంగా గవర్నమెంట్ సర్వీస్ పోరాడుతుంటారు. దానికి అదనంగా ఏంటంటే కుజుడికి ఇది స్వక్షేత్రం అయింది. ఈ రాశికి కుజుడు అధిపతి అవటం వలన నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు. అందుకని వీళ్ళు యూనిఫారం వేసుకున్నటువంటి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే మామూలుగా సివిల్ సర్వీస్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఐపీఎస్ సంబంధించిన వాటిలో ఎక్కువగా మేషరాశి వారే ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమాత్రం సంకోచించకుండా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటారు. అంటే వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఎప్పుడు కూడా వీళ్ళు ఒకరిని అడిగి చేయడం, ఒకరి సలహా ప్రకారం చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి టాప్ మోస్ట్ ర్యాంక్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ అందులో ఉన్నప్పుడే వీళ్ళు సాటిస్ఫైడ్గా జరుగుతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తారు. ఇది అగ్నితత్వ రాశి అవుతుంది. ఈ అగ్నితత్వ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్యాలకి అసలు లెక్క చేయకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళకి ఒక విధంగా కోపం ఎక్కువగానే చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు కోపంగా ఉంటారో వాళ్ళది అనుకున్నట్టు జరగనప్పుడు, వీళ్ళ కింద ఉండేవాళ్ళు వీళ్ళ సలహాదారులకో వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకో వీళ్ళు చెప్పిన విధంగా నడుచుకోనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అగ్రెసివ్గానే ఉంటారు. అంటే వాళ్ళు పని రాబట్టుకునే విధానంలో ఎంత సాహసమైనా చేస్తూ ఉంటారు, ఎంత కోపమైనా చేస్తుంటారు. బట్ బాగా ఇష్టపడతారు, బాగా ప్రేమిస్తారు. అలాగే కష్టానికి తగినటువంటి వేతనాన్ని, ధనాన్ని, అంటే ఎదుటివాడు కష్టాన్ని గమనించి తగు విధంగానే ప్రోత్సహిస్తారు. దానికి అదనంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి నచ్చినట్టుగా ఆ వర్క్ వచ్చినప్పుడు ఒక 10,000కి మాట్లాడుకుంటే 15,000 కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటి దాతృత్వం ఉంటుంది. అలాగే నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారు ఉంటే మరి ఈ రాశిలో మనకి మరి పౌరాణిక కథల ప్రకారం చూసినా ఈ రాశిలో అశ్విని దేవతలు ఉంటారు. అంటే మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం, దానికి అధిదేవతలుగా అశ్విని దేవతలు ఉంటారు. అలాగే సూర్య భగవానుడు కూడా ఇదే రాశిలో ఉంటాడు. ఎందుకంటే ఈ రాశిలో ఉచ్చు కాబట్టి సూర్య భగవానుడు ఉంటాడు. ఇక భరణి నక్షత్రం, భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిదేవత అవ్వడం వలన అక్కడ యముడు ఉంటాడు. వాళ్ళ తండ్రి గారిగా మనకి సూర్య భగవానుడు ఉంటాడు. మరి యమధర్మరాజు సోదరుడుగా శని భగవానుడు ఉంటాడు. అంటే శని ఈ రాశిలో నీచపడతాడు కాబట్టి శని యొక్క ప్రాబల్యం, ప్రాధాన్యత కూడా ఈ మేషరాశి వారి మీద ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి గారు ఉంటారు.
మరి సుబ్రహ్మణ్య స్వామి జన్మానికి కారణమైనటువంటి అష్టమాతృకలు, అమ్మవారు, వీళ్ళందరూ అంటే అత్యంత పవర్ఫుల్ మాట. ఇంతమంది దేవతలు ఈ నక్షత్రం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఒక పని ప్రారంభించాలంటే వీళ్ళు ఉంటేనే ఆ పని ప్రారంభమవుతుంది. లేదు డిస్ట్రక్షన్ చేయాలి, ఈ పనిని నాశనం చేయాలి, లేదంటే ఒకరిని ఓడించాలి అనుకుంటే వీళ్ళ వల్లే సాధ్యమవుతూ ఉంటుంది. మరి మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు దేవ వైద్యులుగా మనకి పేరు పొందారు. అందుకని వీళ్ళ వైద్య శాస్త్రాన్ని అభ్యసించడం, మంచి సర్జన్లుగా ఎక్కువగా రాణించగలుగుతుంటారు. మరి మేషరాశి మరి సహజ రాశిచక్రంలో తల భాగాన్ని కారణమవుతుంటారు కాబట్టి ఎక్కువగా న్యూరో సర్జన్స్గా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే సర్జన్స్గా ఎక్కువగా ఈ అశ్విని దేవతలు అంటే ఎవరికి సాధ్యం కానివి వీళ్ళు అసాధ్యం చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ మెడిసిన్కి కూడా వీళ్ళ కారణం అవుతుంటారు అన్నమాట. అంటే అతి తొందరగా ట్రీట్మెంట్ ప్రారంభించడం, యాక్సిడెంట్లు అవి జరిగినప్పుడు ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లు కొంత ఎమర్జెన్సీ డాక్టర్లు ఉంటారు. అది ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఈ మేషరాశి ప్రాబల్యం వల్ల వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగినా అక్కడ ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళకి సేవ చేసే ప్రయత్నంలో ఉండడం జరుగుతుంది. ఇక భరణి నక్షత్రం అంటేనే మరి శుక్రుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా భరణి నక్షత్రం మీద ఉంటుంది. యమధర్మరాజు అవ్వటం వల్ల అంటే వీళ్ళు చాలా నిజాయితీగా ఉన్నంత వరకు చాలా బాగా రాణించగలుగుతుంటారు. అయితే వీళ్ళు తొందరగా ఎవరిని కలవడానికి ఇష్టపడరు. అంటే భరణి నక్షత్రానికి సింబల్గా గర్భంలో ఉన్నటువంటి శిశువు కారణమవుతుంటుంది. అంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రతిదానికి కూడా తల్లిగారి మీద ఆధారపడుతుంటాడు, ఆహారానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ. అందువల్ల ఏంటంటే వీళ్ళు చాలా కాలం వరకు ఎవరో ఒకరి మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళ యొక్క అవసరాలను కూడా తీరుస్తూ ఉంటారు. అయితే మరి వీళ్ళు చాలా వరకు లోన్లీగా గర్భంలో ఉండడం వల్ల అంటే తొందరగా ఎవరిని కలవడానికి ఇష్టపడరు. వీళ్ళ వస్తువులు ఇతరులు వాడుకోవడం అన్నా, ఇతరుల వస్తువులు వీళ్ళు వాడుకోవడం కానీ సాధారణంగా ఇష్టం ఉండదు. చాలా రిజర్వ్డ్గా ఉంటారన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా వరకు ఏంటంటే కాలుకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కొద్ది కాలుకి దెబ్బలు తగలడం కానీ, కొద్ది కాలు నడకలో తేడా రావడం కానీ, ఈ విధంగా ఈ భరణి నక్షత్రం వారికి ఉంటుంది. ఎక్కువగా వీళ్ళకి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి యాక్సిడెంట్లో. అంటే ఎప్పుడైనా సరే ముగ్గురు కలిసి ఒక వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదన్నా భరణి జాతకులు యమధర్మరాజు కాబట్టి వాళ్ళు అనుకున్నదే ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చనప్పుడు ఆ పని వాయిదా వేస్తుంటారు. తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ముడైనా, ఫ్రెండ్ అయినా చాలా నిజాయితీగా తీర్పిస్తారు. వాళ్ళకి తమ భేదం అయితే ఉండదు. ఈ కారణం వల్లే ఈ మేషరాశి వారు చాలా వరకు సొంత బంధువులతోనే శత్రుత్వం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటి వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళని ఎక్కువగా ద్వేషించడం కూడా జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా వీళ్ళు అదే దారిలో వీళ్ళు నమ్ముకున్న మార్గంలోనే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి కృత్తికా నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ స్టారు, చాలా పూర్తి స్వతంత్రాన్ని కలిగి ఉంటారన్నమాట. ఈ స్వతంత్ర భావాలు ఉండడం వల్ల అలాగే చాలా తొందరగానే అన్ని విద్యలు కూడా నేర్చుకోవడం జరిగి ఇంచుమించుగా మనకి 24-23 సంవత్సరాలకు కూడా వీళ్ళు బాగా స్టడీ పూర్తి చేసి అప్పటికే జాబులో పూర్తి చేయడం, 28-29 సంవత్సరాల రాబోతులకే వివాహం, అప్పుడే గృహ నిర్మాణం కూడా చేసుకోవడం, జీవితంలో స్థిరపడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు దీనికి కృత్తికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత అవ్వటం, ఒక విధంగా ఇది అగ్నిదేవుడు అధిదేవత అవ్వటం వల్ల వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ సర్వీసుల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉన్నది. ఇక్కడ మనకి ఏంటంటే మనకి గురువులుగా, అడ్మినిస్ట్రేటర్స్గా, అడ్వైజర్స్గా, అంబాసిడర్స్గా చాలా బాగా రాణించగలుగుతారు. మంచి ప్లానింగ్ కూడా చేయగలుగుతుంటారు. అంటే మేషరాశికి ఇది కృత్తికా నక్షత్రం 1వ పాదం చివరి నవాంశలో పడడం వల్ల ఇది భాగ్యాంశ అవ్వటం వల్ల అంటే చాలా అదృష్టవంతులుగా జన్మిస్తూ ఉంటారు. అంటే ఇంచుమించుగా మనకి మేషరాశిలో ఎవరు జన్మించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు బాగా స్థిరపడి ఉన్నటువంటి కుటుంబంలోనే జన్మించడం, వీళ్ళు జన్మించిన తర్వాత ఆ కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకురావడంలో
చాలా కష్టపడి శ్రమపడి జీవితంలో పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో అయితే వీళ్ళు పొగడ్తలకి లొంగిపోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళ జీవితంలో దశమ లాభాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ రాశి వారికి బాధ కూడా అవ్వటం వల్ల వీళ్ళ ఉద్యోగంలో ఏదన్నా వ్యాపారంలో పెరిగే కొద్దీ కూడా, అంటే వీళ్ళు ఎంత ఎదిగితే వాళ్ళకి శత్రువులు ఈర్ష్యపడే వాళ్ళు అంత ఎక్కువగా అవుతుంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళు సంపాదించిన ఆస్తే వీళ్ళకి ప్రాణ భయాన్ని కానీ ప్రాణగండాన్ని కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసి వారవలేని వారు, వీళ్ళ సంపాదన మీద కన్నేసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సొంత మనుషులే, రక్త సంబంధీకులే ఈ రాశి వారికి వెన్నుపోటు పడడం కానీ ఏదో విధంగా వీళ్ళని తప్పించడం కానీ ఇటువంటి ప్రయత్నాల్లో ఇబ్బంది పెడతా ఉంటారు. అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి వారు. ఎప్పుడు కూడా ప్రమాదం వెన్నంటే ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఈ రాశ్యాధిపతి అవ్వటం వల్ల, ఆ కారణం వల్ల అంటే పూర్వకాలం అయితే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కర్ర తీసుకెళ్ళడం కానీ, కొంతమంది తుపాకీ తీసుకెళ్ళడం కానీ చేస్తుంటారు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనుకుందాం. కానీ కారణం ఇది అయి ఉండవచ్చు. ఈ కారణం వల్ల ఎప్పుడు కూడా వీళ్ళు ఆయుధాన్ని చేపట్టడం, ఆయుధాన్ని దగ్గరుంచుకోవడం, చాలామందికి ఇది హాబీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఇది ప్రస్తుతం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వీళ్ళకి తొందరపాటు నిర్ణయం వల్ల, తొందరగా కోపం రావడం వల్ల, ఏ కారణం వల్ల అయితేనే దాన్ని ఉపయోగించి కుటుంబ సభ్యులకే హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళ దగ్గర మారణాయుధాలు లాంటివి లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడం, అయితే వాళ్ళు వాకింగ్ చేయడం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని సాధ్యమైనంత వరకు కూడా మాంసాహారాన్ని అలాగే డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ని దగ్గర పెట్టి చాలా సాత్వికంగా మంచి లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. అది ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.